త్వరగా దాన్ని రెడీ చేయవే. ఇప్పటికే వాళ్ళు గదిలో దూరారని నేను కంగారు పడుతుంటే ఇంకా పెళ్లి కూతుర్ని ముస్తాబు చేసినట్టు చేస్తున్నావు. చెయ్యి కానివ్వు. ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి హోమం చేయించినప్పుడు లేని కంగారు ఇప్పుడు మాత్రం ఎందుకు నానమ్మా? నువ్వు నోర్ము ఇరా కొర్రకొంక. విషయంతో సంబంధం లేకుండా మధ్యలో దూరతావు. ఇదిగో అవేవో తినేసి ఆ మూలన పడుకో. యాదవ్వాని అయినా నిన్ననాలే, నీ బుర్రలో సినిమా పురుగు పోతే గాని నీ బతుకు బాగుపడదు. ఇంత పెద్దిల్లు, ఇంత మంచి భర్త, ఈ ఆస్తులు అంతస్తులు అన్నీ వదిలేసి ఆ సినిమాలో ఏం తిందామని పోయావే? తొందరగా కానివే సునైనా. నాకు వాళ్ళ సంగతి తలుచుకుంటేనే నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయే. అత్తయ్యా, నాదొక డౌట్. వద్దు, నీ అనుమానాలు తీర్చే ఓపిక నాకు లేదే. తొందరగా రెడీ చెయ్యి. అయ్యో, వాళ్ళు లోపల ఏం చేస్తున్నారో ఏమిటో. మనకి అనుకూలంగా ఇన్ని జరుగుతున్నా ఇంకా నీకు మాత్రం ఎందుకు అర్థం కావడం లేదు? భార్యాభర్తలు మాత్రమే కలిసి చేయాల్సిన పవిత్ర హోమాన్ని కూడా నీతో కలిసి చేయించాడు. నువ్వు నమ్ముకున్న రాముడు. ఇప్పుడు ఇద్దరినీ కలిపి ఒకే గదిలో ఉండేలా చేశాడు. నా భార్య స్థానంలో నువ్వుండాలని కోరుకున్న ప్రతిసారి నువ్వే ఉంటున్నావు వైదేహి. ఇలా ప్రతి క్షణం ప్రతి చోట నాకు అనుకూలంగానే చేసిన నీ రాముడు ఒక్క విషయంలో మాత్రం ఒక్క తాళిబొట్టు మాత్రం ఎందుకు నీ మెడలో కట్టించలేదో అర్థం కావట్లేదు. అది కూడా నా మెడలోనే కట్టించాడు. నేను నమ్ముకున్న నా రాముడు. అవును, ఆ రోజు పెళ్లి జరిగింది మనకి. మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. మీరు నా కోసం ఎంతలా తప్పిస్తున్నారు, అంతకన్నా 1000 రెట్లు ఎక్కువ మీకోసం నేను తప్పిస్తున్నాను. నాకు దూరమై మీరు ఎంత నరకం అనుభవిస్తున్నారో అంతకన్నా 1000 రెట్లు నేను అనుభవిస్తున్నాను.
వైదేహి, ఇక నా వల్ల కాదు. మిమ్మల్ని ఏడిపిస్తూ నేను ఏడుస్తూ బతకలేను. మీకు దూరంగా ఇంకొక క్షణం కూడా నేను బతకలేను. వైదేహి, వైదేహి, నీకు కూడా నిజమే అనిపిస్తుంది కదా వైదేహి? తాళి మాత్రం నీ మెడలో ఎందుకు కట్టించలేదు అని నీకు కూడా అనిపిస్తుంది కదా? లేదు, దేవుడు ఎవరి నుదుటన ఏం రాయాలో అదే రాస్తాడు. రాసిందే జరగాలి. ఈ జన్మకి సియానే మీ భార్యగా ఉండాలి. అదిగో మళ్ళీ అదే మాట. నా బాధ నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, ఎవరు చెప్తే అర్థమవుతుంది? ఏంటి ముసుగు సరిచేసుకో, జాగ్రత్త, ఎవరైనా చూస్తే దొరికిపోతాం. ఏం జరుగుతుంది ఇంట్లో? దేవాంష్కి నిజం తెలిసి కూడా ఈ నిజాన్ని దాచి ఎందుకు వైదేహితో కలిసి హోమం చేశాడు? బావుగారు, చెప్పండి బావగారు, ఏంటి విషయం? బావుగారితోనే మాట్లాడాలి. కానీ ఆయన ఈ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నేను చెప్పాల్సిన క్షమాపణలు మీ సాక్షిగా బావగారికి చెప్తున్నాను. క్షమాపణలా? అవును బావుగారు, ఆడపిల్ల తండ్రిగా నా బిడ్డ చేసిన తప్పుకి నేనే క్షమాపణలు చెప్పుకోవాలి కదా. ఇంకా చిన్నపిల్ల చేష్టలు బావుగారు. పెళ్ళైనా ఏది మంచి ఏది చెడు తెలుసుకునే పరిణితి ఇంకా రాలేదు. అందుకే ఈ హోమానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలియక వెళ్ళిపోయింది. మీరెలా స్పందిస్తారో, నా కూతురు జీవితం ఏమైపోతుందో అని చాలా భయపడ్డాను. కానీ పెద్ద మనసుతో నా కూతురి క్షమించి జాకెట్ గుడ్డతో హోమం చేశారు. మీకెంతో రుణపడి ఉంటాను బావుగారు. అంటే వైదేహిని హోమంలో కూర్చోబెట్టారన్న సంగతి ఈయనకి తెలీదు. ఇప్పుడు ఈ విషయం ఈయనకి చెప్పాలా వద్దా? ఇంత టెన్షన్ నా జీవితంలో ఎప్పుడూ పడలేదు బావుగారు. ఒక్క బంధం చాలు కదా మనల్ని టెన్షన్లో పడేయటానికి. మీరు అర్థం చేసుకునేవాళ్ళు కాబట్టి సరిపోయింది. లేదంటే సరే 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 బావగారు, బాగా అలసిపోయినట్టున్నారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలాగే బావుగారు. సియా ఏ క్షణంలోనైనా రావచ్చు. అంతవరకు నేను ఇక్కడ పడుకుంటాను. బాగా అలసిపోయినట్టున్నారు, పడుకోండి. సియా రాకపోతే? వస్తుంది, ఎందుకు రాదు? ఒకవేళ రాకపోతే? రాకూడదని మాత్రం కోరుకోకండి. కాసేపు లేనంత మాత్రాన ఒకరి స్థానం వేరొకరికి సొంతమైపోదు. సియాది చిన్న పిల్లల మనస్తత్వం. ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తుంది. నాన్నగారు వెళ్లారు కదా, తప్పకుండా తీసుకొస్తారు. ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి.
చాలేవే రెడీ చేసింది, బంగారు బొమ్మలా ఉంది. లే 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 లేవే, ఇలారా. ఇదిగో ఇదిగో ఈ పాలు తీసుకో. ఈ పాలు ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. అమ్మో వద్దులే, అక్కడ ఇస్తాలే. ఉసే సునైనా ఆ ముసుగు తీయవే, తొందరగా తీసుకోవే. కానివ్వు. వేయ్ 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 వేసేవే. పదవే, పద పద. ఇల్లే ఏడ్చినట్టుంది. ఇక ఇంట్లో మనుషులు ఇంకెంత ఏడుస్తున్నారో చూద్దాం. వద్దులు. నీ మీద మోజుతో ఏం లాగట్లేదు. హోమం ఆగిపోతుందని చెప్పి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. ఫోన్ చేస్తే తీయవు. అక్కడ హాస్పిటల్ లోపలికి ఫోన్ తీసుకెళ్ళనివ్వలేదు, బయటే వదిలేసి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది? నేను చెప్పినట్టు హోమం ఆగిపోయింది కదా. ఏంటి ఆగేది? చక్కగా హోమం జరిగి ఇద్దరిని హ్యాపీగా ఎంజాయ్ చేయమని శోభనం పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పంపించినట్టు గదిలోకి పంపించారు. హోమం జరిగిందా? ఏం మాట్లాడుతున్నావు? జరిగే ఛాన్సే లేదు. అంతా నా కళ్ళ ముందే జరిగితే ఛాన్సే లేదంటావేంటి? అసలు సియా లేదు కదా, హోమం ఎలా జరిగింది? నేను అలాగే అనుకున్నా, కానీ సియా వచ్చింది, హోమం జరిగింది. అరే, సియా వచ్చే ఛాన్సే లేదు. నువ్వు సరిగ్గా చూసావా? ముసుగులో ఉన్నది సియానో కాదో చూసావా? చూసి చెప్తే నువ్వు నా మాట ఎక్కడ నమ్మవోనని మా నాన్నని చూడమని చెప్పా. ముసుగులో ఉన్నది సియానే. నువ్వేదో చేస్తావని నేను నమ్ముకుంటే చివరికి ఉన్న ఆశ కూడా పోయింది. ఏ నీ ఏడు పాపం. అసలు ఇంట్లో లేని సియా ముసుగులోకి ఎలా వచ్చింది, హోమం ఎలా చేసింది? ఇదెలా సాధ్యం? నీకింకా నా మాట మీద నమ్మకం కుదిరినట్లేదు. లోపలికి వెళ్ళి ముసుగు తీసి మరీ చూసుకో. ఫుసై, నువ్వెక్కడికే తోకలాగా? పైన మీ అల్లుడుంటాడు. ఆ మారుతిగాడు భయపడతాడు. వెళ్ళి వాడి గదిలోకి వెళ్ళి పడుకో. వెళ్ళు. ఈ పాల గ్లాసు నా అవతారం చూడు. నిన్ను శోభన గదిలోకి పంపిస్తున్నట్టు లేదు, ఏదో నా శోభనానికి వెళ్తున్నట్టుంది. అంతా నీ వల్లే. నవ్వుతున్నావేంటే? నీ మొగుడుతో అది లోపల ఉందన్న కంగారు కొంచెం కూడా లేదు నీకు. అంత కంగారు ఉన్నదానివే అయితే అలా మధ్యలో ఎందుకెళ్తావు? బాగా గుర్తుపెట్టుకో, ఈ పాలు మాత్రం తాగిస్తున్నావు. మళ్ళా నువ్వు తాగి నా పక్కలోకి చేరద్దు. ఏంటి, అర్థమైందా? సరే, త్వరగా రావే, రా. ఏమిటో ఈ గోల, ఇదంతా నా కర్మ. ఉసై వైదేహి, వైదేహి. వైదేహి, తలుపు తీవే ముద్రశబ్దానా. నానమ్మ, అంటే సియా వచ్చేసినట్టుంది. వచ్చేసిందా? ఏ రాదనుకున్నావా? రాకూడదనుకున్నావా? తలుపు కొడుతుంటే తీయడానికి ఎంతసేపేంటే? ఏం చేస్తున్నావు లోపల? అవకాశం దక్కింది కదా అని అలుకుపోతున్నావా ఏంటే? ఏం చేశాను ఇప్పుడే ఇక్కడే చెప్పనా? సర్లే, నీ సంగతి తర్వాత చూసుకుందాం గాని నువ్వు బయటికొచ్చి సియాని లోపలికి పంపించు. రా. ఏంటమ్మాయి? ఎవరిని పంపిస్తున్నారు లోపలికి? ఎవరిని పంపిస్తావు? భర్త గదిలోకి భార్యను పంపిస్తున్నావు.
అలాగా. హోమం కూడా ఈ భార్యతోనే జరిపించారా? ఈ భార్య ఆ భార్య ఏమిటి? ఉన్నది ఒకటే భార్య. ముసుగులో ఎవరిని కూర్చోపెడితే వాళ్ళు భార్య అయిపోతారా? మరీ అంత పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? ముసుగు తీయండి. ఎందుకు తీయాలి? నా మనవరాలు సియాని అని చెప్తున్నాను కదా. అవునో కాదో తీస్తే కదా తెలుస్తుంది. తీయండి. అసలు నీ సందేహం ఏమిటమ్మాయి? సియా బదులు ఇంకెవరో ఎందుకుంటారు? తీయమంటున్నాను కదా. చూసేశావా? అనుమానం తీరిపోయిందా? చెప్తే నమ్మేవు కాదు. అయినా సియా బదులు ముసుగులో ఎవరో ఎందుకుంటారమ్మాయి? ఇంకా చూస్తున్నావేమిటమ్మాయి? ఇంకా అనుమానాలు ఏమన్నా మిగులున్నాయా? ఎప్పుడు మా మీదే కళ్ళు. సరే సరే, పద 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 పద. ఉసే ఉసే, వాళ్ళు వెళ్ళిపోయారులే, త్వరగా రా. అంత మెల్లిగా వస్తున్నావేంటే? అసలు గదిలోంచి బయటికి రావడం ఇష్టం ఉన్నట్టు లేదు. ఎందుకు ఊరికి తొందర పెడతావు? ఇందాక ఒక్క క్షణం తొందరపడి సియాని లోపలికి పంపి నేను బయటకొచ్చుంటే ఉర్మిళాకి అడ్డంగా దొరికిపోయిండేవాళ్ళం. సర్లే, తొందరగా రా. నువ్వు వెళ్ళవే లోపలికి. వెళ్ళాం. బామ్మగారు, ఎవరక్కడా? వదిన గారు, ఇక్కడేం చేస్తున్నావు వదినా? ఇప్పుడు ఈవిడ ముసుగు తీసి సియాని చూస్తే లోపల ఉండాల్సింది బయటేం చేస్తుంది అని అడుగుతుంది. తలుపు కొట్టి మరీ లోపలికి పంపిస్తుంది. లోపల వైదేహ్యం చూసి నిజం తెలిసిపోతుంది. ఏం చెయ్యాలరా దేవుడా? అమ్మయ్యా, వెళ్ళిపోయిందా? ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుంటే దిక్కులు చూస్తావేంటి వదినా? అది ఏమైంది? సియాని నానమ్మ లోపలికి పంపిస్తుండగా బామ్మగారు వచ్చారు. సియా వెళ్ళిపోయింది. ఈసారి నేనైతే ఏం కోరుకోలేదు. ఏం జరిగినా నీ రాముడిదే బాధ్యత. ఆ పాలేంటి వదినా? అదే పాలు. పాలు పిల్లలు పాలు మర్చిపోయారు, ఇద్దామని. అంతేనా? దీనికోసం ఇంతలా ఆలోచిస్తున్నావేంటి వదినా? ఇప్పుడేగా లోపలికి వెళ్లారు, తలుపు కొట్టి ఇవ్వచ్చు. ఇలా ఇవ్వు. మనవడా, మనవడా. బామ్మగారు, ఒరే మనవడా, తలుపు తీరా. ముసుగేసుకో, నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను. ఒక నిమిషం. మనవడా, ఏమైంది? పాలు పెట్టడం మర్చిపోయారా? తప్పుకో. ఏ ఇందు, అరే
సియా రామ్మా. ఇద్దరు అలా కూర్చోండి. కూర్చోండ్రా.